డబ్బు కావాలని నువ్వు జపం చేసినా కూడా పైనుంచి ఊడిపడదు కదా. నువ్వు ప్రయత్నంతో సంపాదించాలా, డబ్బు లేదా. ఎప్పుడు నేను ధ్యానం చేస్తూ కూర్చుంటానంటే అడవికి వెళ్ళిపో. నువ్వు ఎందుకు ఇంట్లో ఉన్నావు? ఊళ్ళో ఎందుకున్నావు? ఇంట్లో ఎందుకున్నావు? నలుగురి మధ్య ఎందుకు బతుకుతున్నావు అడిగితే ఏమిటి నీకు జవాబు? నీవెప్పుడు కూడా నిజాయితీగా మాట్లాడు. దేనికో దానికి కట్టుబడి ఉండు. నన్ను అడిగితే మోక్షం కూడా వాడికే వస్తుంది ఎప్పటికైనా. ఆ మాట కూడా చెబుతాడు. నదీ మేసే నీళ్లలో నుంచి రాదు, ఆకాశంలోంచి ఊడిపడదు. और न किसी को పూర్వ ఆయా హై, ఇలాగా ఎవడికి ఇంతవరకు లభ్యం కాలేదు ఏది. ధన్ వినా, డబ్బు లేకపోతే కార్యకి సిద్ధి హోతీ నహి, ఏ పని నువ్వు సాధించలేవు ప్రపంచంలో. ధనమూలమిదం జగత్ అని లోకంలో ఒక మాట. అసలు శాస్త్రంలో కూడా ఏం చెప్పారో తెలుసా? ధర్మ అర్థ కామ మోక్షాలన్నింటిలో ధర్మ కార్యాలు చేయాలంటే డబ్బు కావాలట. కామం అన్ని సుఖాలు అనుభవించాలంటే డబ్బు ఉండాలట. ఇటు ధర్మానికి అటుపక్క ఉన్న కామానికి మధ్యలో ఉండే అర్థం. ధర్మ అర్థ కామ, ఆ రెండింటికి డబ్బు ముఖ్యం అని మీమాంసా భాష్యంలో శబరస్వామి రాశారు. శంకర భగవత్పాదులు కూడా నువ్వు సంసారంలో ఉన్నంత వరకు నీకు ధనం అనేటువంటి దాని సంపాదన ఉండి తీరాలన్నాడు. ఒక యజ్ఞం చేయాలయ్యా, నువ్వు డబ్బు లేకపోతే చేయగలవటయ్యా. కొన్ని లక్షలు ఖర్చు పెడతారా యజ్ఞాలకు యాగాలకు? ఏది డబ్బేది? డబ్బంటే డబ్బనే కాదు, పైసాలనే కాదు, వస్తువాహనాలు కూడా డబ్బే. నువ్వు ఏదేది పోగు చేసుకుంటుంటే అదంతా అర్థం కిందికే వస్తుంది. ఒక పరమార్థం విషయంలోనే అర్థం అనవసరమన్నాడు ఆయన. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యమని ఎందుకు చెప్పాడు? పరమార్థానికి నీ ధనం ఉపయోగపడదు, అక్కడ జ్ఞానం కావాలి. రెండే మాటలండి పెద్దలు చెప్పిన మాట నేను మీకు చెబుతున్నాను. ఇహానికంతా ధనం, పరానికంతా జ్ఞానం. ఇంకొక మాటే లేదండి. ధన్ వినా. అందుకనే కమ్లీవాలా బాగా ఎంతో గొప్పగా ఆలోచించి, నువ్వు ఇహంలో బతుకుతున్నావా పరంలో ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఇహంలో బతుకుతున్నావు, నీ జీవితం అంతా ఇహానికే అంకితమై ఉన్నది. ఇహంలో ఉన్నంత వరకు డబ్బు వదిలిపెట్టవద్దు, డబ్బు సంపాదించుకో. అయితే ఆ డబ్బు యొక్క వినియోగం ఏమిటి, దాని ప్రయోజనం ఏమిటి తెలిసి బతుకో. ధన్ వినా కార్యకి సిద్ధి హోతీ నహి, జో గృహస్థ వ్యవహార నహీ కరే. గృహస్థుడు వ్యవహారంలో ప్రవేశించకపోతే ఔర్ సారే దిన్ భజన్ హీ కర్తా రహే. 24 గంటలు భజన చేస్తూ కూర్చుంటే కళ్ళు మూసుకొని. తో పూర్వోక్త జీవంకి, ఇప్పుడు నేను చెప్పిన నిన్ను కనిపెట్టుకోనున్న జీవులు ఎలా బతకాలా? 10 మందికి ఉపయోగపడాలి కదా నువ్వు. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఒక మాట ఉన్నది. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ కలన అంతా చెప్పి, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధన. నేను చేసే పనంతా నీకు అంకితం అన్నాడు. అంటే పని చేయకుండా కాదు, వర్క్ ఈజ్ వర్షిప్. సరిగ్గా ఇంగ్లీషు మాటో దానికి అనుగుణంగా ఉన్నది శంకర భగవత్పాదుల ఆ వాక్యం. యద్యత్ కర్మ కరోమి, ఇదంతా వర్క్ కిందకి వస్తుంది. తవారాధనం, అది వర్షిప్. మా గృహప్రవేశ సమయంలో చెప్పాను నేను. మీరు రాలేదు కానీ ఒక 30 మంది వచ్చారులేండి. అప్పుడు నేను ఈ ఊళ్ళో గృహప్రవేశం చేసినప్పటి విషయం 6 ఏళ్ల క్రిందట. అప్పుడు ఈ శ్లోకం చదివి అర్థం చెప్పా. యద్యత్ కర్మ కరోమి. వచ్చావటమ్మా? కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధన. వర్షిప్ ఈజ్ వర్క్, వర్క్ ఈజ్ వర్షిప్ అని 2 మాటలు ఉన్నాయి. వర్షిప్ చేస్తున్నావనంటే అదే వర్క్. నీవు పరమాత్మను ధ్యానిస్తున్నావంటే అది ఒక పనేగా. బ్రహ్మాకార వృత్తి పెట్టుకొని నేను కూర్చోవడం పని కాదు, పనిగాని పని మహా అయితే. అంటే చాలా సులభమైన పనిని నువ్వు ఆ మాట అన్నావు. ఇప్పుడు భగవద్గీత చెప్పింది అద్భుతంగా అర్థమైపోతున్నది. నాకు అర్థమవుతున్నది, మీకు దేవుడు ఎరుగు. కర్మణ్ణి అకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ అని ఎందుకన్నాడు? ఒక పని జరుగుతున్నప్పుడు ఏమీ జరగలేదని చూడు, ఏమీ జరగలేదనుకున్నప్పుడు కూడా జరుగుతున్నదని ఒకటి తెలుసుకో. ఏమీ జరగనప్పుడు జరిగేదేమిటండి అంటే, బ్రహ్మాకార వృత్తిలో నువ్వు బ్రహ్మనిష్టలో కూర్చున్నప్పుడు కూడా అదే జరగటం అంటే కాలం గడిచిపోతున్నది కదా. ఆ కాలాన్ని గడుపుతున్నావా లేదా? నీ మనసు ఏకమైన తత్వాన్ని చూస్తున్నప్పుడు అదొక పనే, అనేకాకారంగా మారుతున్నప్పుడు పనే.
ఎందువల్లనండి మీరు పని చివరకు అసలు పని అనేది ఉంటే మనకు మోక్షం అనేది ఎలా ప్రాప్తిస్తుందండి? మరి కర్మ అడ్డుపడుతుంది కదండి మోక్షానికి. మర్చిపోతున్నావు. ఒక గొప్ప సూత్రం నువ్వు మర్చిపోతున్నావు. ఏమిటో చెప్పండి, మీరు ఊహించండి. ఫైనలీ స్పీకింగ్, అద్వైతంలో ద్వైతం ఉన్నది. అద్వైతం ద్వైతాన్ని కలుపుకోకపోతే అది అసలు అద్వైతం కాదు. వెలుగు చీకటిని తనలో కలుపుకోకపోతే అది వెలుగే కాదు. పాజిటివ్ లో నెగటివ్ లేకపోతే అది అసలు సైంటిఫిక్ ఫ్యాక్టే కాదు. అర్థమవుతున్నదా? ఇది పరమసత్యం. ఇది అంటే అర్ధనారీశ్వరము తత్వం. అది వ్యాసమహర్షి కల్పన. వ్యాసమహర్షి ఇమాజినేషన్ ఎంత గొప్పదంటే, ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎందుకు ఆయన భావన చేశాడనంటే, చెబుతున్నా, ఆ నారీ ఆ ఈశ్వర, నారీ ఈశ్వర, అర్ధభాగం ఇది, అర్ధభాగం అది, రెండు అర్థాలు కలిస్తే గాని ఒక సంపూర్ణమైన భావం మీ మనస్సుకు రాదు. పరిపూర్ణంలో రెండు అర్థాలు అంటే రెండు హావ్స్, 2 halves మేక్ ఏ హోల్. మొదటి హాఫ్ అమ్మవారు, రెండవ హాఫ్ అయ్యగారు. ఏమిటిది అయ్యగారు అమ్మగారు ఏమిటి మా ప్రాణం తీస్తున్నా? సత్తు చిత్తులైనా నువ్వు అయ్యా అమ్మ అంటే నువ్వేమో ఉలిక్కి పడుతున్నావు. సత్తు చిత్తు అంటే నీకు ఇష్టమేనా? అస్థి భాతి. ఆ అస్థి అనేది కర్మ, ఆ భాతి అనేది జ్ఞానం. గుర్తుంచుకోండి, ఇది పరమ రహస్యం. అంటే కర్మను జ్ఞానం చూస్తుంటుంది. కర్మను జ్ఞానము చూస్తుంటుంది. జ్ఞానము చూస్తుంటే ఇది చేస్తుంటుంది. ఒకటి చెయ్యాలి, ఒకటి చూడాలి. చూడకపోతే ఈ చేతకు సాక్షి లేదు. చెయ్యకపోతే ఆ చూపుకు పరిపూర్ణత లేదు. దాని శక్తి కర్మ. అది కర్మలో రెండున్నాయి వ్యవహారాలు. ఒకటి జ్ఞానంతో కలిసి ఏమీ ఎరగని పెద్ద మనిషిలాగానూ ఉండగలదు. అది ఏమీ ఎరగదు, పాపం అమాయకురాలు అనిపించుకుంటూ ఉంటుంది. జ్ఞానంతో చిదగ్నికుండ సంభూత అయ్యేంత వరకు అలాగే ఉంటుంది. దేవకార్య సముద్యత అన్నావో పైకొస్తుంది. అది కైనటిక్ ఫార్మ్, ఇది పొటెన్షియల్ ఫార్మ్. పొటెన్షియల్ గా జ్ఞానమేది, కైనటిక్ గా జ్ఞానాన్ని వదిలేసి యువతలకు వస్తుంది. వదిలేసి యువతలకు వస్తుందంటే ద్వైతం కదండి అది, మరి అద్వైతం కాదు. అక్కడే బోల్తా పడుతున్నావు. కర్మణ్య అకర్మ. ఆ వదిలేసి యువతలకు వస్తున్నప్పుడు అకర్మ ఉంటుంది, దాని వెంటనే పడి ఉంటుంది. అకర్మ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఆ కర్మను వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు తరంగం సముద్రాన్ని వదిలేసిపోతున్నది ఒడ్డుదాకా. ఆ సముద్రం దాన్ని పోనిస్తుందే. నేను వస్తున్నానుండు, నేను లేకపోతే నువ్వు నడవలేవు. అసలు కుంటిదానివి, నువ్వు గుడ్డిదానివి, నీకు దారి కనపడదు, గుడ్డిదానివి, నువ్వు నడవలేవు, కుంటిదానివి. నువ్వు ఒడ్డు దాకా వెళ్ళిపోతున్నావు. ఆ ఒడ్డు కనపడకపోతే నువ్వు ఎలా వెళుతావు? అసలు నీకు శక్తి లేకపోతే ఎలా వెళ్ళగలవు? నేనున్నా. ఎక్కడున్నావయ్యా నువ్వు? నీ వెనకాలన్నా. అంతే కదా, నాలో లేవు, నీలో ఉన్నా. అంతే కదా, నా ముందులో, నీ ముందు ఉన్నా. నీ వెనక ఉన్నది జలమే. నీలో అంతా నిండి నిబిడీకృతమైనది జలమే. నీ ముందు కూడా ఉన్నది జలమే. జలంగాని పదార్థం నీ దగ్గర ఎక్కడుంది బేవకు? నోరు మూసుకో. అంటే జ్ఞానం లేని కర్మ ఎక్కడుంది? అర్థమవుతుంది కదా. అంచేత చివర దాకా కర్మ ఉంటుంది, ద్వైతం ఉంటుంది. ఆ కర్మే ద్వైతం. అద్వైతాన్ని కనిపెట్టుకునే ఉంటుంది. అయితే అద్వైతం ఎలా అయింది? అది నేను అనే తేడా లేకుండా చూస్తున్నావు కాబట్టి అద్వైతం. ఇప్పుడు పరమాత్మ దగ్గర శక్తి లేదు. శక్తి లేకపోతే వాడు పరమాత్మ ఏమిటి? వాడు జడ పదార్థం. వాడు శుద్ధ చైతన్యమైనప్పుడు వాడికి శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి జడం. జడాన్ని దగ్గర పెట్టుకున్నది చేతనం. సరా, దగ్గర పెట్టుకోవడమే కాదు, జడమంతా వ్యాపించున్నది. జడమంతా, అందుకనే ప్రపంచమంతా పరమాత్మ అనడం. ప్రపంచమంతా జడం కదండి. ఈ జడాన్నంతా వ్యాపించే చైతన్యం ఉన్నది కదండి. అప్పుడు ప్రపంచమంతా పరమాత్మగా ఇంకెవరు? మరి పరమాత్మ ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడా? దీన్ని వ్యాపించే ఉన్నాడు, దీనికి అతీతంగా ఉన్నాడు. అతీతంగా ఉన్నప్పుడు నిమిత్త కారణం, వ్యాపించి ఉన్నప్పుడు ఉపాదాన కారణం, రెండూ వాడే గనుక భయం లేదు మనకు. దీని మీద బాగా మాట్లాడాలండి. ఇంత తొందర మీద కుదరదు. అంచేత గృహస్థాశ్రమంలో క్రియ ఉన్నది, సన్యాసంలో జ్ఞానం ఉన్నది.
ఆ జ్ఞానం తాలూకు క్రియ ఇది. అది గుర్తిస్తే నువ్వు జనక మహారాజువే, నువ్వు రాజ్యం చేసినా పర్వాలేదు. కనుక గృహస్థాశ్రమం అనగాని ఉలిక్కి పడకండి. జో గృహస్థ వ్యవహార్ నహీ కరే ఔర్ సారే దిన్ భజన్ హీ కర్తా హై. ఎప్పుడు భజనలు చేసుకుంటూ కూర్చుంటే కళ్ళు మూసుకొని తో పూర్వోక్త జీవోకి తథా అప్ని పాలనా కైసే హోవే. ఈ జీవులకందరికీ వాడు ఎలా ఉపయోగపడతాడు, అంతేగాక తనకు తాను ఎలా ఉపయోగపడతాడు. జీవులు దేవుడెరుగు. నీ సంగతి ఏమిటి? నీకు శరీరమైనా నిలవాలా? భగవద్గీత ఏమన్నది? శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. నీ శరీరం నిలవటానికైనా నువ్వు పని చేయవలసిందే, తప్పదు. పని చేస్తేనే అది బంధం. చెయ్యకపోతే మోక్షమనే అపోహలో ఉన్నావా నువ్వు? తప్పు. పని చేస్తున్నప్పుడు చెయ్యని జ్ఞానాన్ని చూడు. చెయ్యకుండా ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉన్నాననేటువంటి భావం దానిలోనే ఉన్నదనేది చూడు. అది అకర్మణి అకర్మ, అకర్మణి చ కర్మ అంటే. ఇది పారాడాక్స్. చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం అండి ఇది. ఆ శ్లోకానికి 2 పేజీలు రాశారు భగవత్పాదులు. పని చేయకపోతే చేయడం ఏమిటి, చేస్తే చేయకుండా కూర్చోవడం ఏమిటి, ఏం అర్థం కావటం లేదే అని ప్రశ్న వేసుకొని దాని మీద ఎంతో దూరమైన భావన. కమ్లీవాల దాని మీద ఎంతో ఆ సంస్కారం అంతా మనసులో ఉండి మాట్లాడుతున్నాడు. జో వ్యవహార్ కరేగా తో హజారోं तरह के हानि लाभ का चिंतन रूप दलील भी तथा शरीर वाणी का व्यापार भी कहीं थोड़ा कहीं बहुत ही पड़ेगा. ఒక్కొక్క చోట తక్కువ చేస్తావు పని, ఒక్కొక్క చోట ఎక్కువ చేస్తావు. ఆ చేస్తున్నది ఎవరు? నువ్వే కదా. నీవంటేనే జ్ఞానమే కదా. జ్ఞానమే కదా కర్మ పెట్టుకున్నది. జ్ఞానమే కర్మ పెట్టుకున్నప్పుడు అది కర్మ జ్ఞానానికి విరుద్ధం ఎలా అవుతుంది? జ్ఞానం యొక్క ప్రసరణ కర్మ. ఆ కర్మ ఆగిపోతే మళ్ళీ జ్ఞానమే. ఆ జ్ఞానం మళ్ళీ ప్రసరిస్తే కర్మే. ఆ సూర్యుడు ఎండ కాస్తే అది ఈ బెదవాడంతా వ్యాపించింది ఆ ప్రకాశం. ఆయన కాయకపోతే ఆయన పాటికి ఆయన ఉంటాడు. ఆయన పాటికి ఆయన ఉంటే అది జ్ఞానం. ఆయన ప్రకాశిస్తే ఆ ప్రకాశమంతా సర్వత్రా వ్యాపిస్తే అది కర్మ. ఈ ప్రకాశము ఆ సూర్యమండలము 2 తెగదింపులు చేసుకున్నాయా? 2 విడాకులు తీసుకున్నాయా? లేదే. జ్ఞానము కర్మ 2 పరస్పర విరుద్ధమని ఎందుకు భావిస్తున్నావు నువ్వు? నీకు ఆ దృష్టి లేక. बहुत ही बढ़ेगा. इतना करने से भी నియమ కహీ హై కి నఫా వా నుక్సాన్ హోవేగా. ఈ మాత్రం చేసినందువల్ల నష్టమేమిటి? నీకు నుక్సానేముంది? ఫాయిదానే. ఇసుసే సమ్యక్ విచార్ దేఖియే. బాగా ఆలోచించుకోండి మీరు. తో గృహస్థోకో కించిత్ కాల్ భీ సచ్చి దిల్సే. గృహస్థులకు నేను ఒక సలహా ఇస్తున్నాను బాబు. మీరు గృహస్థాశ్రమాన్ని వదిలి ఎక్కడికో పరిగెత్తిపోకండి. మోక్షం ఎప్పుడో వస్తుంది. ఈ గృహస్థాశ్రమం మాకు అడ్డంగా ఉన్నది, వెళితేనే మేమేదో తపస్సు చేస్తేనే అది వస్తుందని అనుకుంటున్నారా? మోక్షం అంటే ఏమిటి? బ్రహ్మస్వరూపం కదా. ఎక్కడుంది ఆ బ్రహ్మం? మీ గృహస్థాశ్రమం అంతా వదిలేసి బ్రహ్మం సన్యాసాశ్రమంలో కూర్చున్నదా? ఏమిటయా పిచ్చివాడా? సర్వత్రా ఉందన్నప్పుడు నీకు భయమేమి? ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి కూడా భయపడక్కర్లేదు. ఏం చేతనంటే వాడి దృష్టి ఆ దృష్టి పెట్టుకుని చూస్తే సర్వత్రా బ్రహ్మం కనిపిస్తుంది. గృహంలో కూర్చొని నువ్వు బ్రహ్మాన్ని చూడకూడదా? చూస్తే అది ఏమైనా అబ్జెక్షన్ చేస్తుందా? ఇసుసే సమ్యక్ విచార్ దేఖియే. బాగా ఆలోచించుకోండి. తో గృహస్థోకో కించిత్ కాల్ భీ యొక్క కొంచెం సేపైనా సచ్చే దిల్సే. మంచి మనసు పెట్టుకోండి. సన్యాసి అయినా వాడికి శుద్ధమైన మనసు లేకపోతే వాడెందుకు పనికొస్తాడు? గృహస్థుడైనా పరిశుద్ధమైన మనస్సు ఉంటే వాడు సన్యాసియే. ఈశ్వర్ కా భజన్. నువ్వు సగుణంగానే భావించు ఈశ్వరుణ్ణి. నీకెంత పెద్ద జ్ఞానం లేకపోతే పోని. సగుణంగా భావిస్తే తప్పు కదండి. ఎవడరా చెప్పింది నీకు? నేనేమని చెప్పా? తొండా ఊసరవెల్లి ఒకటేనని చెప్పానా నిన్ననా? అదే తొండ, అదే ఊసరవెల్లి. ఏంటిది? నిర్గుణం సగుణం కాదా? లేకపోతే రామకృష్ణాది అవతారాలకు అర్థమే ఉంది. అవి నామరూపాత్మకం కదా. మరి ఎందుకు రామభజన చేస్తున్నావు? ఎందుకు కృష్ణ భజన చేస్తే కృష్ణా కాన్షన్స్ అని అంటున్నావు? ఇదిగా నీ మాటకు నువ్వే అడ్డు తగులుతున్నావు. గృహస్థోకో కించిత్ కాల్ భీ సచ్చే దిల్సే. ఈశ్వర్ కా భజన్. నువ్వు ఈశ్వర భజన చేయి. భజన చేయడం అంటే మనసుతో ధ్యానం చేయి. ఔర్ సచ్చావటిగా వ్యవహార మోక్షదాయక హోవేగా. నువ్వు నిజాయితీగా గనక ప్రవర్తన చేశా అంటే మానసికంగా వాచికంగా త్రికరణ శుద్ధిగా నువ్వు బతికావనంటే తప్పకుండా నీకెప్పటికైనా మోక్షం వచ్చి తీరుతుంది. తెలుసుకో. జోకోయి న్యాయకారి ఈశ్వర హైతో. నిజంగా ఒక జస్టిస్ చేసే ఈశ్వరుడే ఉంటే డివైన్ జస్టిస్ అని అదే ఆయన మనసులో ఉన్నది.
డివైన్ జస్టిస్. దేవుడు నీకు న్యాయమే చేకూర్చాలంటే నువ్వు న్యాయంగా బతికితే తప్పకుండా నాకు న్యాయం సమకూరుస్తాడనేటువంటి ధైర్యం నీకుంటే తప్పకుండా ఈశ్వరుడు నిన్ను కాపాడుతాడు తెలుసుకో. ఈశ్వర్ హైతో ఈశ్వరుడే గనక ఉండుంటే ఎక్కడైనా సగుణంగా జో ఐసా నహీ మానేతో గృహస్థ లాచార్ హై. గృహస్థుడు పనికి మాలిన వాడని ఎప్పుడు అనడు. వాడు గృహస్థుడు దిక్కులేని వాడైపోతాడని ఈశ్వరుడు శాపం పెట్టాడు. గృహస్థుడికే ఇంకా ఎక్కువ తోడ్పడతాడు. వీడు అనేక మందికి తోడ్పడుతున్నాడురా, కనుక వీడికి నేను తోడ్పడకపోతే ఎలాగా అని వాడికి ఒక ఎక్కడ లేని బాధ్యత పెట్టిన వాడు అవుతావు నువ్వు. బాగుందో అంటే కుచేలుణ్ణి కాపాడలా. ప్రహ్లాదుడు ఏమైనా గృహస్థుడా లేకపోతే సన్యాసే? ప్రహ్లాదుడు సన్యాసే, ఎవడు గృహస్థుడు. భాగవతంలో పాత్రలు తీసుకో. ఏ పాత్ర అండి? పృథు చక్రవర్తి ఎవడండి? అంబరీషుడు ఎవడండి? మాట్లాడుకో. గోపకులు గోపికలు, అక్రూరుడు, వాడికి సంసారం లేదు. ఉద్ధవుడికి లేదా? ఐసా నహీ మానేతో గృహస్థల ఆచార్య. గృహస్థుడు ఎందుకు పనికిరాని కండెముడు సరుకు అనుకోకండి. కోయి పరలోక్ तथा इस लोक के भय दूर करने का उपाय है ही नहीं, क्योंकि संघात के धर्म थोड़ा व बहुत काम क्रोधादि तथा दर्शन स्पर्शादि संघात में होवेंगे. నీకు ఈ శరీరం ఉన్నంత వరకు కామ క్రోధాదులుంటాయి తెలుసుకో. ఒకటి దగ్గర పెట్టుకుందామని ఒకటి అక్కర్లేదనే భావాలు, కామ క్రోధ రాగ ద్వేష ద్వంద్వాలు నీకు ఈ శరీరం పతనమయ్యేంత వరకు ఉండి తీరుతాయి. ఎవడు చెప్పండి నాకు ముక్తుడు అడుగుతున్నాడిక. జీవన్ముక్తుడా? వాడికి మాత్రం లేదా? వాడి కాషాయం ఎవడైనా కొట్టేస్తే ఒప్పుకుంటాడా? వాడి కమండలం ఎవడైనా లాగేస్తే ఒప్పుకుంటాడా? వాడికి తిండి తీర్థం కానక్కర్లేదా? లేకపోతే నీ కొంపకెందుకు వస్తాడు వాడు? వాడికి నువ్వు దేవుళ్లేగా కనిపిస్తున్నావు గృహస్థుడా. నువ్వు లేకపోతే భిక్ష పెట్టేవాడేవాడు ఈ సన్యాసికి? बहुत काम क्रोधादि तथा दर्शन स्पर्शादि संघात में होवेंगे. అవన్నీ శరీరంలో ఉండి తీరుతాయి. क्योंकि इनका ही शरीर ये भी ईश्वर संकेत है. ఒక్క మాట చెబుతున్నా, ఇదంతా తుచ్చం నీచం అని అనుకోకు. కోపడేటప్పుడు పడు, ప్రేమించేటప్పుడు ప్రేమించు, కానీ ఈశ్వర భజన వదిలేయకు. ఇదంతా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుడే నా చేత ఈ పనులు చేయిస్తున్నాడు అని అనుకుంటూ చేయవయ్యా. చేస్తే ఏమవుతుంది? అప్పుడట ఈశ్వరుడికి సంకేతం అయిపోతావు నువ్వు. ఆ ఈశ్వరుడే ఈ ఉపాధుల ద్వారా నీకు కనిపిస్తుంటాడు. ఉపాధులను వదిలేస్తే ద్వారమేది నీకు? దేని ద్వారా ఈశ్వరుని పట్టుకుంటావు నువ్వు? కనుక ఇదంతా మీడియా. ఈ మీడియాను వదులుకున్నావు, పోదది. జీవన్ముక్తుడికే పోవటం లేదు శరీరం, నీకేమిటి? క్యోంకి ఇన్కా హీ శరీర్, ఇదొక సంకేతం. శబ్దాది గ్రాహ్య విషయ సర్వత్ర హాజిరు హుజూర్ హై. ఒక మాట చెబుతా, శబ్ద స్పర్శాదులు ప్రతి చోట ఉన్నాయి. హిమాలయ గుహలోకి పోయినా అక్కడ గబ్బిలం మాదిరిను వేలాడుతున్నా శబ్ద స్పర్శాదులు అనుభవించక తప్పటం లేదు. నువ్వు ఎక్కడ తప్పించుకున్నావా నువ్వు? తథా శ్రోత్రాది ఇంద్రియభి స్వస్వ తిన్ విషయంకే గ్రాహక్. ఆ విషయాలను గ్రహించేటువంటి ఇంద్రియాలు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఇంద్రియాలను చంపిపారేయలేవు, ఆ శబ్ద స్పర్శాదులను కనపడకుండా చేసుకోలేవు. యు కాంట్ బట్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అవుటర్ వరల్డ్. అవుటర్ వరల్డ్ ఏమైపోదు, సర్వత్ర మౌజూద్. మౌజూద్ అంటే రెడీలీ అవైలబుల్ ఉంటుంది, అది అంతే ప్రెజెంట్ అయి ఉంటుంది. హోనేసే దోనో కా సంబంధం అనివార్య హై. ఆ రెండింటికి సంబంధం నువ్వు నివారించలేవు. భగవద్గీత ఏం చెప్పింది? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. ఆ ఇంద్రియాలు ఆ ఇంద్రియ విషయాల్లో ప్రవర్తిస్తుంటాయి. నువ్వేమి దాన్ని పోగొట్టుకోలేవు. అయితే నీ దృష్టి మాత్రం నాయన నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత. ఇదేమీ జరగటం లేదు, ఇదంతా ఈశ్వర స్వరూపమే అనే దృష్టి పెట్టుకోమన్నదే గాని సృష్టిని ఏదో చేద్దామనలే. సృష్టిని నువ్వేం చేయలేవు. అనేసే దోనో కా సంబంధం అనివార్య హై, ఏ భీ ఈశ్వర్ కా సంకేత్ హై. ఇలా ఉండడం కూడా ఒక సింబల్, స్టాండింగ్ ఫర్ ది అల్టిమేట్ రియాలిటీ. ఆ పరమార్థానికి ఇది ఒక సంకేతమయ్యా బాబు. ఈ సంకేతాన్ని కొట్టేస్తేలాగా దీని ద్వారానే పరమార్థాన్ని పట్టుకోవాలి నువ్వు. వ్యవహారం ద్వారా పరమార్థాన్ని పట్టుకో. నేను ఇంతవరకు 600 పేజీల్లో ఆ పరమార్థాన్ని వర్ణించి చెప్పాను కదా అని పరమార్థమే ఇంకా వ్యవహారాన్ని తోసిపారేయవచ్చును అనుకుంటున్నావు ఏమిటి? ఆ పిచ్చిలో పడకండి, వ్యవహారంలోనే ఉన్నావు నువ్వు. వ్యవహారం పరమార్థానికి ఒక సంకేతం, ఒక సూచకం, తటస్థ లక్షణం. అది అద్వైతులు చెప్పిన మాట, తటస్థ లక్షణం. దీని గురించి మాట్లాడతా, మనసులో పెట్టుకోండి. లక్షణం ఏమిటి, లక్ష్యం ఏమిటి అనేది ఇది ఒక టాపిక్. इससे श्रोत्रादि इंद्रिय के स्वे स्वे स्वस्व विषय में धर्मपूर्वक प्रवृत्ति होने देनी.
అయితే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా ధార్మికంగా ప్రవర్తించడం నేర్చుకో. తవరికే గృహస్థులకు మేమిచ్చే సలహా యహీ పురుషార్థ రూప్ తప్ గృహస్థుకో మోక్షదాయక హోగా. ఇలాంటి తపస్సు గృహస్థాశ్రమంలోనే నువ్వు చేయగలిగితే అది నీకెప్పటికైనా మోక్షం ప్రసాదించి తీరుతుంది. వాడే శ్రవణం చేస్తాడు. ఇప్పుడు నేను మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు కానండి, మనకేం అహంకారం అక్కర్లా, నాకు అక్కర్లా, మీకు అక్కర్లా. కానీ ఒక గొప్ప పాయింట్ ఉన్నది. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి నేను చెబుతున్నా, నేను గృహస్థుణ్ణి. 6 సంవత్సరాల నుంచి మీరు శ్రవణం చేస్తున్నారు, మీరు గృహస్థులు. మనమేమి సన్యసించిపోలే. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ నిజాయితీగా బతుకుతూనే, మన పనులు మనం సవరించుకుంటూనే, సత్సంగం చేసుకుని, దీని ద్వారా ఏదో జీవిత పరమార్థం అనుభవానికి తెచ్చుకోవాలనే దీక్ష నీకు నాకు ఉన్నట్టు సన్యాసులకు లేదు, బ్రహ్మచారులకు లేదు, వానప్రస్తులు తప్పించుకొని ఎక్కడికో అరణ్యాలకు బరిగెత్తిన ఆ పిచ్చి వాళ్లకు లేదు. చెప్పు, నువ్వు కంపేర్ చేసుకో. అయితే అహంకారం అనుకోకపోతే మనం చేస్తున్న ఈ కృషిలో శతాంశం చేయటం. పెద్ద పెద్ద పీఠాధిపతులున్నారు, స్వాముల వాళ్ళు ఉన్నారు, సన్యాసులున్నారు. ఎవరైనా ఇంత దీక్షగా, ఇంత కమిట్మెంటుతో, ఇంత ఇన్వాల్వ్ అయి ఈ విషయాన్ని గురించి విచారణ చేస్తున్నారా? ఆడా మగ ఇంతమంది వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నామే, మనకింట్లో పనులు లేవా? ఆ పనులు సవరించుకుంటూనే దాన్నే జీవిత పరమార్థంగా చూడక, మనసులో ఒక పక్క ఉన్నప్పటికీ ఇంకొక పక్క అసలు మన జీవితం ఏమిటి, దీని గమ్యం ఏమిటి, ఎవరికెవరు, ఏమైపోతాం చివరకు, ఏదో ఉందని చెబుతున్నారే, అది ఏమిటా, అది పట్టుకుందాం అనేటువంటి దీక్ష నీకు నాకు లేకపోతే పని లేకొచ్చి కూర్చున్నామా? కనుక దీన్ని బట్టి ఆలోచించండి మీరు. ఇంత దూరం ఒక కమ్లీవాలా ఆలోచిస్తున్నాడునంటే ఎంత గొప్ప విషయం అది. ఆయన కేవలం శంకర భగవత్పాదకు కూడా సంకుచితమైన దృష్టి ఉన్నది. చెబుతున్నా, అనకూడదు, పెద్ద ఆయన మహానుభావుడు. ఏమిటంటే అది ముండకోపనిషత్తు ఉపోద్ఘాతంలో వ్రాస్తూ గృహస్థులకు జ్ఞానానికే అధికారం గాని మోక్షానికి లేదని కొట్టిపారు. ఎందుకట చెప్పాడైతే దంభ మాయా కుహక శాఠ్య కొన్ని లక్షణాలు చెప్పి ఇలాంటివన్నీ తప్పించుకోలేడు గృహస్థుడు. గృహస్థుడు బతుకు ఒక రకంగా మోసంగా బతకటమే. తనలో ఉండే గుట్టుమట్లు ఎవరికి చెప్పడు, అంతా లౌక్యం అంటుంటాడు. వాడిలో వాసనలు ఎక్కువగా ఉంటాయి. సన్యాసి అయితే అంతా వదిలేసిపోతాడు కాబట్టి వాడికి ఇవన్నీ బాధలు ఉండవు. తర్వాత బాధ్యతలు లేవు, బాధ్యతలే అడ్డుపడతాయి. నీవు హోల్ టైం జాబ్ కాదు ఇది నీకప్పుడు. ఏది ధ్యానం అనేది హోల్ టైం కాదు, పార్ట్ టైం జాబ్. అది పార్ట్ టైం జాబ్ వల్ల ఫలితం పూర్తిగా రాదు. కనుక జ్ఞానం మాత్రం సంపాదించవచ్చు, మీరు శ్రవణ మననాలు చేయవచ్చు. నిధిధ్యాసన సాక్షాత్కారాలకు మీకు అవకాశం లేదన్నాడు. ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే నిధిధ్యాసన అంటే ఎప్పుడు అదే లోకంలో కూర్చొని ఉంటే మరి దినచర్య ఎలా జరగాలనేది ఆయనది ఒక మార్గం. కమ్లీలా వాళ్ళ లాంటి లిబరల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళే అక్కర్లేదు, అమ్మవారు మోస్ట్ లిబరల్ అవుట్లుక్ ఉన్నటువంటి మహానుభావురాలు ఏమని చెప్పిందంటే వ్యవహారంలోనే సమాధి ఉంది పోమన్నది. ఇప్పుడు ఈయన కూడా నిన్నటి నుంచి చెబుతూనే ఉన్నాడు, నీ వ్యవహారం అంతా సహజ సమాధి అని అంటున్నాడు ఆయన. అంటే నువ్వు సమాధిలోనే ఉంటూ ఉన్నావు, నీ జ్ఞానం నీకు ఎప్పుడు ఉన్నది కదయ్యా, అదేయా సమాధి. నేను అనే భావం లేకుండా నాది అనే దానితో సంబంధం ఉందా చెప్పు. ఈ ఒక్క పాయింట్ చాలండి నాకు, ఇంకేది అక్కర్లేదండి. నేను అనేది గుర్తించకుండా నాదితో నువ్వు లావాదేవీ పెట్టుకున్నావా? లేదు కదా. కనుక ఆ నేననేది సమాధి, ఆ నాది అనేది వ్యవహారం. నేను నాది రెండు సైడ్ బై సైడ్ నడుస్తూ ఉన్నప్పుడు నీకు సమాధి లేని వ్యవహారం ఏమున్నది? కాబట్టి గృహస్థాశ్రమంలోనే అది పాసిబుల్ అంటాను నేను. ఎందుకంటే వీడు వ్యవహారంలో ఉంటూ సమాధిని మనసుకు తెచ్చుకుంటున్నాడు కాబట్టి. జోడుగుర్రాల స్వారీ చేస్తున్నవాడు గృహస్థుడే. నీకేమున్నది బాధ్యత? నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావు. నీకు ఆకలి దాహం వేస్తే నా వెంట పడతావు మళ్ళీ వచ్చి, భవతి భిక్షాందేహి అని. ఎవరిని అడుగుతున్నావు? వేదవ్యాసుడు కూడా ప్రతి ఇల్లు తిరిగి అమ్మా ఏదన్నా ఇంత పెట్టండి అని అన్నాడా లేదా? పెట్టకపోయేటప్పుడు కోపం వచ్చి ఆ కాశీకి శాపం ఇవ్వడానికి కూడా చూచాడా లేదా? ఆ కథలు ఎందుకు రాశాడు వేదవ్యాసుడు? వేదవ్యాసుడే తన జీవిత చరిత్రే తాను చెప్పుకుంటున్నాడు. ఓ పక్క ఏంటనుకుంటున్నారు? ఒక్కసారి వాంగ్మయాన్ని గాలించామంటే ఈ రహస్యం బ్రహ్మాండంగా బయటపడుతుంది మనకు. మోక్షదాయక హోగా మీరేం
మీరేం బాధపడకండి గృహస్థులారా, మనకు భయం తీరుస్తున్నాడు ఆయన. అన్యథా కోయి ప్రకార్ తప్ బన్ సక్తా నహే, ఇంకా ఏ తపస్సు మీకు అక్కర్లేదు. క్యోంకి జైసే జో కామ క్రోధ లోభ మోహ అహంకార్ ఝూట్ కపటాది అంటే అననివ్వండి భగవత్పాదులు, మనదంతా ఝూటా కపటమని. ఛల్ సే మోసం, ठगी चोरी यारी आदि करते हैं तथा इंद्रियों के स्वस्व विषय में प्रवृत्ति कायदे से बाहर अन्याय जुल्म से करते हैं तथा जो स्व पर को प्राणों को पीड़न करते हैं तिनको ही राजा दंड देता है. అధర్మ మార్గంలో నువ్వు పోతే మాత్రం తప్పంటాం గాని ధర్మ మార్గంలో నువ్వు నడుచుకుంటున్నంత వరకు గృహస్థాశ్రం గొప్పదే. ఇటు ఒకవైపు ప్రపంచంతో లావాదేవీ పెట్టుకుంటూనే ఉంటాడు ధార్మికంగా, మరోవైపు జ్ఞానపూర్వకంగా పరమార్థమేమిటా అని ఆలోచిస్తూ ఉంటాడు. మనమేం గొంతులు కోస్తున్నామా? ఎవరిని హింసిస్తున్నాం? మనం మామూలుగానే బతుకుతున్నాం. మనం తగ్గించుకోవాల్సిన అవసరమేమి అని అంటాడు ఆయన. తర్వాతనండి ఇంకొక మాట. పూర్వభి, మరి పురాణాలు చదివారు కదా, ఇంతకు పూర్వం కూడా జో ఋషి ముని చూసారా, మహర్షులు ఎంతో మంది మహామునులు తథా అనేక సద్గృహస్థ హుయే హై, వాళ్ళందరూ గృహస్థులే. తెలుసా, యాజ్ఞవల్కుడికి 2 భార్యలని ఉపనిషత్తే చెబుతున్నది. ఇంకా లేచాడండి కమలీవాల, ఎవడరా గృహస్థుడు కానివాడు. నేను మొన్న చెప్పాను చూడండి అక్కడ ఉపన్యాసం, గృహం అంటే ఏదో చెప్పానుగా. ఇప్పుడు గృహప్రవేశం చేస్తున్నామంటే గృహప్రవేశం ఎప్పుడో చేసే కూర్చొనున్నాం. మనం అందరం గృహస్థులమే. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనే తేడా లేకుండా మానవ మాతృడు ప్రతి వాడు గృహస్థుడే. ఇంకా ఇది విను, ఇంకేం చెప్తావో చెప్పు. ఒక గృహంలో ప్రవేశించే ఉన్నాంగా, గృహస్థ గృహంలో ఉన్నాం. ఈ గృహంలో నుంచి బయటికి రా చూద్దాం, అది సన్యాసం. నేను చెబుతున్నా విను, కమలీ వాళ్ళకు కూడా సలహా ఇస్తున్నా. అయ్యా స్వామి ఈ మాట చెప్పండి. అందరూ తల దించుకుంటారు. తల దించుకోవాలి, వంచుకోవాలి ప్రతివాడు కూడా, ప్రతి సన్యాసితో సహా. నీ గృహంలో నుంచి నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావయ్యా? నీ గృహాన్ని ఎప్పుడు సన్యసించావయ్యా? పెద్ద మాటలు చెబుతావు. అప్పటికి గృహాన్ని సన్యసించటం సన్యాసం కాదన్నమాట. మరి ఏమిటి? గృహంలో ఉంటూనే ఈ గృహాన్ని పెద్ద గృహంగా మార్చుకో. చేతైతే పెద్ద గృహం బ్రహ్మాండం, ఆ గృహంలో ప్రవేశించు. దేని ద్వారా? బ్రహ్మాకార వృత్తి ద్వారా. బ్రహ్మాకార వృత్తి ద్వారా ఈ చిన్న గృహం కాదు నా గృహం, అదంతా నా గృహమే. సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి. నేను క్షేత్రజ్ఞుణ్ణే కాదంలే. అయితే ఏ క్షేత్రం? ఈ వేధం ఈ చిన్న క్షేత్రం కాదు, ఆ పెద్ద క్షేత్రానికి నేను క్షేత్రజ్ఞుణ్ణి అనుకోవయ్యా. అదయ్యా సన్యాసం. ఈ చిన్న గృహాన్ని వదిలేసి పెద్ద గృహంలో ప్రవేశించటమే. అర్థమైందా? ఇది సన్యసించి దానిలో ప్రవేశించావు. బ్రహ్మనిష్టలో ఉండు చేతైతే. मुनि तथा अनेक सद्गृहस्थ हुए हैं, क्या वो देखते, सूंघते, स्पर्श करते, त्यागते, लेते, देते नहीं? వాళ్ళందరూ ఇంద్రియాలతో ఇంద్రియాల వ్యాపారాలు చేయలేదా? ఏ వశిష్ఠ మహర్షి, 100 మంది ఆయనకు కుమారులు వశిష్ఠుడికి. అందులో శక్తి అనేవాడు పెద్దవాడు, వాడి కొడుకు పరాశరుడు, వాడి కొడుకు వ్యాసుడు, వ్యాసుడి కొడుకు శుకుడు. ఎంత మహానుభావులు! ఎట్లయ్యారు మహానుభావులు? గృహస్థాశ్రమంలోనే. ప్రాబ్లం లేకపోతే సొల్యూషన్ ఏమిట్రా నీకు? అర్థమవుతున్నదా? ఇది మనం అనుకోవాల్సిన మాట ఈ రోజుల్లో. ప్రాబ్లం ఉంటేనే ఆన్సరు. ప్రాబ్లం అక్కర్లేకుండా ఆన్సర్ ఎవరికి ఇస్తావు నువ్వు? గృహస్థాశ్రమం ప్రాబ్లం అన్నావు, ప్రాబ్లం ఉంటేనే నేను సొల్యూషన్ అంట. ఆ గృహంలో ఉంటూనే నువ్వు సొల్యూషన్కు ప్రయత్నించు. బోల్తే వాళ్ళేం మాట్లాడుకోలేదా ఒకరితో ఒకరు? క్యా ధన్ సంపాదన నహీ కర్తే థే, డబ్బు సంపాదించుకోలేదా వాళ్ళు? ఎంతో సబ్ కర్తే థే, అందరూ చేశారు. క్యా పుత్రోత్పత్తి నహీ కర్తే థే, పిల్లల్ని కనలేదా? ఏంటా మహర్షులు? క్యా ఉన్కో స్త్రీ పుత్రాది సంబంధి అప్రియ లగితే థే, మా ఈ స్త్రీలుంటే తప్పు, ఈ పిల్లలుంటే తప్పు అని అప్రియంగా చూశారా? వాళ్ళని ద్వేషించారా? అబకే వక్తమే మన ఇంద్రియం కా క్యాప్. ఈ రోజులలో దానికంటే భిన్నంగా మనం బతుకుతామా? మనకంటే భిన్నంగా వాళ్ళున్నారా? విషయేంద్రియ సంబంధజన్య సుఖ దుఃఖక అనుభవం ఉన్కో క్యా నహీ హోతా. విషయేంద్రియ సంబంధమైన సుఖ దుఃఖాలు వాళ్ళకెలాగో మనకలాగే, మనకెలాగో వారికి అలాగే. విలక్షణ హోతాదా? దీనికి దానికి భిన్నత్వం విశేషమేమైనా ఉందా? ఆయుషే నహీ. ఇలా ఎప్పుడూ లేదు. ప్రపంచమంతా ఒకే తీరులో నడుస్తున్నది మొదటి నుంచి. ఆయుషా నహీ.
किंतु हम लोगों को मुवाफिक ही होता होगा क्योंकि అయితే మన ఒక కాయిదా ఉన్నది, అది నమ్మండి. కాయిదా అంటే లా ప్రకారం బతుకో, చట్టరీత్యా బతుకో. విషయ ఇంద్రియోకే స్వభావ పూర్వ ఔర్ రీతి థే మరొక రకంగా అప్పుడున్నది, ఇప్పుడు బదల్ గయే, ఇప్పుడు మారిపోయింది. ఎంతో ఈశ్వర్నే ఇంకా నియత్ ఏకే స్వభావ రక్త. ఆ ఈశ్వరుడు పిచ్చివాడు కాదు, వాడు నియామకుడు, వాడు కంట్రోలర్, వాడు కమాండర్, వాడు గైడ్. ఈ ప్రపంచాన్ని గైడ్ చేస్తున్నాడు. ఏమనుకుంటున్నారో, వాడిని సన్యసించి పొమ్మని వాడిని గైడ్ చేసి పంపించుంటాడు. నువ్వు ఎక్కడికి పోక్కర్లేదురా, నువ్వు ఇంట్లోనే ఉండరా, హాయిగా శ్రవణ మననాలు చేసి బతకరా అని నిన్ను గైడ్ చేశాడేమో. పైనా అలా ఆలోచించుకో. నువ్వెందుకు మధ్యలో పుర్ర చెయ్యి అడ్డం పెడతావు? వాడి ప్రకారంగా జరిగిపోతే వాడి ప్లాన్ వాడికి అప్పచెప్పు. అలా అప్పచెప్పడం అనేదే సన్యాసం. అర్థమైందా? ఆ డివైన్ విల్, వాడు క్రైస్ట్ అన్నాడే, ఓ గాడ్ దై విల్ బి డన్. ఆ డివైన్ విల్, నీ ఇచ్ఛ ఇలా ఉంటే అలా జరుగుతుంది ఈ ప్రపంచం. నన్ను సెలవు వేస్తున్నారు, నీకే ఇష్టమైతే, నేను ఈ విధంగా చచ్చిపోవడం నీకు ఇష్టమైతే ఎంత గొప్ప భావం ఉండాలా? ఈ విధంగా నన్ను అంతమొందించటం, వాళ్లుగా చేయడం, వాళ్ల ద్వారా నువ్వు చేస్తున్నావు. సమస్త బుద్ధులలో నువ్వే ప్రవేశించున్నావు. నేను నిన్ను నమ్ముకున్నా, వాళ్ళెవరు ఆఫ్టర్ ఆల్ అని అన్నాడంటే. ది టైగర్ అని ఒక పోయం ఉన్నది ఇంగ్లీష్, విలియం బ్లేక్ ఎవడో రాశాడు. ది టైగర్ అంటే నేనేమనుకున్నానంటే ఒక పెద్ద పులిని వర్ణిస్తున్నాడేమో. కాదట, క్రైస్ట్ అట టైగరు. పెద్ద పులికెంత ధైర్యం ఉన్నదో, ఆ తుపాకీ దెబ్బ తింటే తిన్నా, నేను చచ్చిపోతే పోయా, వాణ్ణి చంపిగా నేను చావనని, అలాంటి భావం ఉన్నదో. అలాగా ఉన్న ధైర్యంగా నిలబడ్డవాడు, వాడు జీవన్ముక్తుడు. ఎవడంటే వాడు కాదయ్యా, క్రైస్ట్ అంటే ఎవరుకున్నాడు? టైగర్ అన్నాడు. అలాగా ఆబ్ బదల్ గయే ఏ భీ నహీ ఏ పూర్వ ధన్ ఆకాశ్య యత్న వినా గృహస్థో కో మిల్తా హై. ఆకాశంలోంచి ఊడిపడ్డది ఆ రోజులలో డబ్బు డాలకం, ఇప్పుడు లేదని అనుకోకండి. సదాచార్యోకితో నిశ్చయ సద్గతి హోగి. సదాచార పరాయణులై బతకండి. మంచి కాండక్ట్. సదాచారం అంటే గుడ్ కాండక్ట్, ఆచారం అంటే కాండక్ట్. హిందీ వాళ్లకు తెలుసు అది. ఆచారు చారిత్ర అంటారు. చరిత్ర అన్నా ఆచారం అన్నా. శరత్ బాబు నవల పేరేమి? చరిత్రహీన్ అంటే కాండక్ట్ లేనివాడని, బెంగాలీ. అది వాళ్ళు సాంస్క్రిట్ వర్డ్ ఏ అర్థంలో వాడాలో ఆ అర్థంలోనే వాడతారు. చరిత్ర అంటే హిస్టరీ అంటాం మనం. చరిత్ర అంటే హిస్టరీ కాదట, చరిత్ర అంటే ప్రవర్తన. చరించునది చరిత్ర, చరించుట. ధర్మం చర, అది చరిత్ర అంటే. సదాచార్యోకితో నిశ్చయ సద్గతి హోగి. నువ్వు మంచి ప్రవర్తనతో ఉంటే నీకు మంచి గతే కలుగుతుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవద్గీత ఇస్తున్నది హామీ. మంచి పని చేసిన వాడు చెడిపోడు. హోగి క్యోంకి గృహస్థ వ్యవహార్ మే సచావటి మహాన్ తప హై. గృహస్థుడికి నీతి నిజాయితీగా బతకటమే గొప్ప తపస్సు, గొప్ప తపస్సు. ఈశ్వర్ కో పరమ ప్రియ హై. అప్పుడు ఆ సగుణ బ్రహ్మం వీడంటే ఎంతో ఇష్టపడుతుందట. సగుణ బ్రహ్మం లేదన్నారు కదండి. అబ్బా, వాడే సగుణ రూపంగా వీడిని కాపాడతాడయా ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? ఆ గజేంద్రుడి దగ్గరికి ఆయన వచ్చాడు అంటే సగుణంగా వచ్చాడు. రాకా పోక అన్నావంటే సగుణమైతే గాని జరగదు అది. నువ్వు రావడం పోవడం లేకపోతే నిర్గుణం. మరి ఇద్దరున్నారంటే మళ్ళీ ఆ మాట అంటావు. రెండు తొండలున్నాయా? ఒకటే తొండ. అది ఒక కలర్లో ఒకప్పుడు కనిపిస్తుంది, ఇంకో కలర్లో ఇంకోప్పుడు కనిపిస్తుంది. ప్రజావటి మహాంతభ ఈశ్వరకో పరమ ప్రియ. వాడు ఈశ్వరుడికి వాడంటే చాలా ఇష్టం. ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ. ప్రియా ప్రియా అని అంటుంటాడు భగవద్గీతలో. వాడంటే నాకు ఇష్టం రా అని. సద్గతిగా కారణ హై, అదే ఎప్పటికైనా సద్గతికి ఇస్తుంది. కఠిన తపస్యాతో గృహస్థ విముఖ విరోక్తోంకోకి యోగ్య హై. కఠినమైన తపస్సు చేయకండి గృహస్థులారా. మీకు కాదది. అదిగో ఆ సన్యాసులకు వాళ్ళకి అప్పచెప్పండి, హఠయోగులకు అప్పచెప్పండి. మీకెందుకు వచ్చిన గొడవ? మీరు హాయిగా బతకండి. ఆవర్తిన్ విరక్త పురుషంకి శ్రద్ధ అయితే వచ్చే వాళ్ళందరికీ దిక్కు మళ్ళీ మీరే. మీ దగ్గరికి పరిగెత్తి వస్తారు తిండి తీర్థం కోసం. అరే హే సద్గృహస్థో విశ్వాసి బడీ చీజ్ హై. ఓ సద్గృహస్థులారా, విశ్వాసం పెట్టుకోండి. ఎప్పుడు కూడా నమ్మకమే మీకు ఉండాలి. ఎప్పుడు శ్రద్ధావాన్ లభతే. देखिए मूढ़ गोजरी एक वक्त के सुनने से ही राम नाम की नौका बना के రామనామం అనే నౌకలో కూర్చొని వాడు తరించాడని అంటారే. ఎవడైనా సరే ఒకటి నమ్ముకుంటే చెడిపోడు. నదీ సే ఉతర్ పార్ హోతీ థీ తో విశ్వాస్ హీ కారణ్ హువా, అన్య సాధన్ నహీ. ఇంకేదక్కర్లేదు. ఇస్సే ఆప్ లోగోं को भी विश्वास करना योग्य है.
ఆఖరి మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, దయచేసి మనసులో ఉంచుకోండి. హే పుత్ర, అంతా మీరందరూ మా బిడ్డలే. సర్వజీవోं के हृदय से पृथक सतचिदानंद ईश्वर कहीं कचहरी लगा कर बैठा मालूम होता नहीं. ఎక్కడో చోట ఆఫీసు పెట్టుకొని అక్కడ కూసోలేదా పరమాత్మ. ఆ కచేరీ ఎక్కడో జరగటం లేదు. ఏ వైకుంఠమో కైలాసంలోనో చూడకండి, ఆయన కచేరీ సర్వత్రా ఉంది. జో హై తో సర్వ సంఘాత్, ప్రతి చోట ఆయన ఆఫీసు ఉన్నది. ఆ ఆఫీస్ ఏదో కాదు, ప్రతివాడి హృదయం. అక్కడ ఉన్నాడు ఆయన. జో హై తో సర్వ సంఘాత్, ప్రతి శరీరం తీసుకి కచేరీ. హృదయం కూడా కాదట, ప్రతి శరీరము వాడి కచేరీ. వాడి ఆఫీసు రూము ఒకటే కాదట, ప్రతి శరీరంలో మొబైల్ క్యాంటీన్ అన్నట్టు మొబైల్ ఆఫీసు రూమ్స్ ఇవి ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు నీలో ఉన్నది అదే. ఈశ్వరుడున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనే భగవద్గీత శ్లోకం. ఆయనకెంత సంస్కారం ఇచ్చి ఉండాలి. జో హై తో సర్వ సంఘాత్ తిస్కి కచహరీ హై, క్యోంకి ఈశ్వర పూర్ణ హై. ఎందువల్ల తెలుసా? ఇది మోస్ట్లీ సైంటిఫిక్. ఏం కారణం? ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు గనుక నీ హృదయంలో కూడా ఉండి తీరాలి. వాడు పరిపూర్ణమని ఎప్పుడన్నావో ఒకనొక చోట ప్రిఫర్ చేస్తే చంపేస్తాం. నా దగ్గర కూడా ఉండు. నువ్వు ఎందుకు ఉండకూడదు? హిరణ్యకశిపుడిలో ఉన్నాడండి రజోగుణాత్మకంగా, హిరణ్యాక్షుడిలో ఉన్నాండి తమో గుణాత్మకంగా, ప్రహ్లాదులో ఉన్నాండి శుద్ధ సాత్వికంగా. ఏదైతేనే ఏదో ఒక రూపంలో ఉంటాడయ్యా. ఇందు గెలడందు లేడనా దానికి అర్థం ఏమిటి? తమో గుణంలో లేడనే, రజోగుణంలో లేడనే. చూసారా? అందుకనే మత్త ఏవేతి తాన్విద్ధి. ఏది ఏచైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే. సాత్విక రాజస తామస భావాలు ఏవి ఎక్కడ నువ్వు చూస్తున్నా నాలో నుంచే వచ్చాయి. ఎంత ధైర్యం అది! అంటే హిరణ్యకశిపుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నాలో నుంచే. హిరణ్యాక్షుడు ఎక్కడ? నాలో నుంచే. రావణుడు ఎక్కడ? నాలో నుంచే. వాడి ద్వారపాలకులంటే అర్థం అది. ఆ ద్వారాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఏంటి? ఆ నిర్గుణమైన తత్వాన్ని సగుణం కనిపెట్టుకున్నది. సగుణం ఎక్కడికోబోదు. నిర్గుణం గేట్ కీపర్స్ అవి. సంఘాత్ తీసుకి కచేరీ. జో వైకుంఠాది దేశమే హీ ఈశ్వర్ కహోగే తో, ఏ వైకుంఠంలోనో ఉన్నాడు ఇంకెక్కడా లేడు నువ్వు అనేటైతే పొరపాటు. పూర్ణ అంతర్యామి ఈశ్వర్ కహా హై. ఆ పూర్ణత్వం ఎక్కడికి పోయింది వాడికి? వాడు అంతర్యామి ఎలా అయ్యాడు? అంతర్యామి అంటే ప్రతిదాని లోపల ఉన్నాడు. ప్రతిదాని లోపల ఉన్నప్పుడు వైకుంఠంలోనే ఉన్నాడు ఆవిడు. సో నహువా ఇస్సే జో కుచ్ హై జీవ్ వా ఈశ్వర్ వా పురుష్ అల్లా ఖుదా. సో ఇన్ సంఘతో మే హీ, ఎక్కడ ఎవడున్నాడని నువ్వు చెప్పిన అల్లాను ఖుదాను గాడ్డను ఇంకోటను వాడి ఈ శరీరంలోనే ఉండి తీరాలే. ఏ బుద్ధి ఆదియం కా సత్ చిత్ ఆనంద సంజ్ఞా వాలా హీ. వాడే పేర్లు పెట్టుకొని ఉన్నాడు. బుద్ధి అంటాడు, ఇంద్రియాలంటాడు, శరీరం అంటాడు. వాడి పేర్లవి. వాడే ఇదంతా స్పష్ట భాన్ హోతా హై. స్పష్టంగా కనిపిస్తున్నాడు మాకెక్కడ పడితే అక్కడ. యద్యపి ఘట పటాదియోకే జ్ఞాన్ సే వా గ్రహణ్ సే ఆనంద భీ భాన్ హోతా హై. నీవు కొన్ని ఆస్తిపాస్తులు దగ్గర పెట్టుకొని ఎంత హాయిగా ఉన్నావు, ఇప్పుడు నేను ధనవంతుడండి, నేను బాగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఆ రూపంలో ఉన్నది వాడే. ఆ ఘట రూపంలో ఉన్నది వాడే, ఆ పట రూపంలో ఉన్నది వాడే, నువ్వు అనుభవించే అనుభవంలో ఉన్నది వాడే, నీలో ఉన్నది వాడే. ఇంకా నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే ఏమట? ఆ గృహమంతా వాడే, ఆ గృహస్థుడు వాడే, ఆ మాట వాడే, ఆ చేష్ట వాడే. ఆ భావం పెట్టుకో. నువ్వు ఇల్లు వదిలిపోవాల్సిన అవసరమేమి? హోతీ హై తథాపి స్ఫూర్తి. ఈ అండర్స్టాండింగ్ ఉండాలి నీకు, అవగాహన. సంఘాత్ సంబంధపూర్వక్ హీ జాతి హై. ఈ శరీరం ఉన్నప్పుడే ఈ స్ఫూర్తి నీకు కలుగుతుంది. అదే శరీరమాజ్యం కల ధర్మసాధన. ఈ శరీరాన్ని తుచ్చం నీచం అనుకుంటే నువ్వు నీచుడివి, నువ్వు తుచ్చుడివి. అంతఃకరణాది సంఘాత సంబంధ వినా ఘటాదియో మే స్ఫూర్తి నహి. నీ మనస్సు దాంతో కాంటాక్ట్ అవ్వకపోతే అక్కడ ఘటం ఉన్నది పటం ఉన్నది నువ్వు ఎలా చెప్పావు? నీ మనస్సుకు చైతన్య స్ఫూర్తి లేకపోతే మనస్సు ఎలా కదిలి, మనస్సు ఎలా ఆలోచించి మాట చెప్పింది? కాబట్టి ఆ చైతన్యం నీ మనసులో ఉండాలి, నీ శరీరంలో ఉండాలి, నీ చూసే చూపులో ఉండాలి, నీ చూపు గోచరించే ఘట పటాదుల్లో ఉండాలి. అప్పుడు అన్నీ కలిపి ఆ చైతన్యంలో కాపురం చేస్తున్నాయి. యేసుసే జహా మనాది సంఘాత హై తహా హీ జీవ ఈశ్వరాదియోं का తథా తిన్కే స్వరూప తటస్థ లక్షణాది. చూచారా? తటస్థ లక్షణం అనే మాట వస్తున్నదన్నమాట. ఇవన్నీ తటస్థ లక్షణం, ఇవన్నీ దాన్నే చూపుతున్నాయి. దానికే ఇవన్నీ సంకేతాలు. మీడియా పూర్తి హై పృథక్ నహి. ఏది దానికి భిన్నంగా లేదు. ఇస్సే సంఘాతో మే హీ చైతన్య అస్థి మాత్రకి స్ఫూర్తి హోతీ హై. ఎక్కడ ఏ పదార్థం చూసినా అస్థి అనే స్ఫూర్తియే కలుగుతుంటుంది నీకు. నాస్తి అనేది లేదు.
నాస్తికుడు కూడా ఆస్తికుడే. నాస్తికుడు ఉన్నాడా లేడా అనేసరికి ఆస్తికుడు అయిపోయాడు. నాస్తికుడిని ఉన్నావా లేవట్రా నువ్వంటే నేనున్నానయ్యా, అయితే నువ్వు ఆస్తికుడివి, నీ దుంపదగా దేవుడు లేడన్నా, నీ దుంపదగా నువ్వేరా దేవుడివి, ఆ అస్థేరా దేవుడు. అస్థికి భిన్నంగా దేవుడు ఎక్కడున్నాడురా? పూర్తి హోతి హై సో చైతన్య జీవ్ హై వా ఈశ్వర్ హై. వాడు ఆ చైతన్యానికి జీవుడని పేరు పెట్టు, లేదా ఈశ్వరుడని పేరు పెట్టు. దోనో భావ్సే రహిత్ హై. ఈ రెండు కాదది, అదే ఈ రెండు. ఈ రెండే అది కాదు, అదే ఈ రెండు. వా సాక్షి ఆత్మ హై, పురుష హై. వాడే సాక్షి, వాడే పురుషుడు. వా పురుషుడంటే పూర్ణుడు. వా అన్య హై, ఇంకోటైనా కానీవయ్యా, అది కూడా వాడే. ఇత్యాది అనేక కల్పనా హోతి హై. ఇవన్నీ మన కల్పనలురా బాబు. ఆ పదార్థం ఒక్కదాన్నే చూచి ఇన్ని పేర్లు పెట్టి ఇన్ని రకాలుగా దాన్ని వర్ణిస్తూ పోతున్నావు. ఏం స్వామి? పరంతు తిస్ కల్పనా సేహం సత్ చిత్ ఆనందాస్తి మాత్ర పృథక్ హై. ఈ కల్పనలు కావు మేము, ఈ కల్పనలు కల్పిస్తున్నది నేను అని అనుకో. సరే, సోహం నహి. ఏదేది కల్పిస్తే ఆ కల్పన నేను గాను, కల్పించేవాణ్ణి నేను. హమారేతో మనాది కల్పనా కర్ సక్తే నహి. నన్ను ఏది కల్పించదు, నేను అన్నింటి కల్పిస్తా. ఆ పరమ సత్యం ఇది. కల్పించేది నేను, నన్నెవడూ కల్పించాడు. జ్ఞానం ఎవరికీ గోచరించదు, జ్ఞానానికి అన్నీ గోచరిస్తాయి. ఈసుసే హం స్వయం ప్రకాశ. కనుక మేము స్వయం ప్రకాశులం అని అనుకో. ఏ అనుభవ్ భీ సంఘాత సంబంధీ అయి పృథక్ నహి. ఈ అనుభవం నీకు కలగాలంటే శరీరం ఉంటే గాని కలగదు. శరీరం ఉంటే ప్రాణం, ప్రాణం ఉంటే మనస్సు, ఇవన్నీ ఉండి ఆలోచిస్తేనే ఈ భావమైనా నీకు అనుభవానికి వస్తుంది. ఇంకా గృహస్థుడిని కాదనక్కడమేంది? గృహాన్ని వదిలేసి ఎక్కడ పోయావు? ఇగో కుచ్చిహో ఏదైనా గాని బాబు. పరంతు పూర్వోక్త సర్వమనాదియోక అస్థి మాత్ర అనుభవీ హమారా స్వరూప. ఇంకా ఏ పదార్థం చూసినా అందులో సత్తనే దాన్ని చూడడమే అసలైన అనుభవం. హిసాబ్సే దేఖేతో పృథక్ నహి. ఎంత లెక్కగట్టి చూచినా ఇంక దీనికి మించి మాకేమీ కనపడటం లేదు. అంతా సత్, చూస్తే చిత్. నేను చిద్రూపుణ్ణై ప్రపంచాన్నంతా సద్రూపంగా దర్శిస్తున్నా అని కేవలం సన్యాసే కాదు, గృహస్థుడు కూడా అనుకోవచ్చు. గృహస్థుడు అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కారణం, గృహంలో ఉంటూ వీడు ఒక పక్క సమస్యను చూస్తున్నాడు, ఇంకో పక్క పరిష్కారం ఎలాగానే ఆలోచిస్తున్నాడు. జోడుగుర్రాల స్వారీ చేయగలిగిన వాడు గృహస్థుడే. మిగతా వాళ్ళెవరూ జోడుగుర్రాలు లేవు. ఒక గుర్రం కూడా అది గుర్రమో గాడిదో చెప్పలేము. అలాగా పాడైపోతున్నది మిగతా ఆశ్రమ త్రయం. కనుక ఈ ఆశ్రమాన్నిలో ఉన్నానేని మీరు మిమ్మల్ని తక్కువగా చూసుకోకండి. కానీ మీరు చూడవలసిన పదార్థం ఏదో అది చూడండి. అంతేగాని నేను ఏ ఆశ్రమంలో ఉన్నానా అని కాదు మీరు చూడవలసింది అని చెప్పి ముగించాడు మహానుభావుడు. ఇది శ్రీ స్వామి విశుద్ధానందజీ ప్రసిద్ధ కాళీ కంలీవాలి బాబా విరచిత్ పక్షపాతరహిత్ అనుభవ ప్రకాశక అష్టమ సర్గ సమాప్తోయం గ్రంథ. ఓం శాంతి శాంతి శాంతి.